బోరబండ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. గత నెలలో బాబును కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముఠాను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని బాలుడిని పేరెంట్స్ కు అప్పగించారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి పేరు జియాన్ రెహమాన్. వయసు 2 ఏళ్లు. బాబు పేరెంట్స్ చిన్న వ్యాపారం చేసుకుంటూ బోరబండలో ఉంటున్నారు. గత నెల 14న ఇంటి ముందు ఆడుకుంటున్న రెహమాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు కూకట్పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి బాలుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. కిడ్నాప్ అయిన బాలుడి పేరెంట్స్ కు ఈ నెల 11న నిందితులు ఫోన్ చేసి 2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా బాలుడి ఆచూకీ గుర్తించారు. 5 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి 50,000కు అమ్మినట్లు గుర్తించారు. డబ్బుపై ఆశతో పేరెంట్స్ కు మరోసారి ఫోన్ చేసి 2 లక్షలు డిమాండ్ చేయడంతో ముఠా గుట్టురట్టయింది. ఒక నెల ముందు 14th November 2015కు ఒక మిస్సింగ్ బాయ్ కంప్లైంట్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ యాజ్ మిస్సింగ్ బాయ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మెసేజ్ చేసి మేము మీ అబ్బాయి చంపిస్తాను డబ్బులు ఇవ్వకపోతే అట్లా ఇచ్చినారు. ఈ కిడ్నాపర్స్కి మరియు ఈ ఫ్యామిలీకి మధ్యలో కాల్ వచ్చినాయి. ఈ కాల్స్కి మనం ఒక్కొక్క క్లూ బై క్లూ మనం టేకప్ చేస్తే ఫాలో అప్ చేస్తే ఫైనలీ A1 accused number 1 and accused number 6 by name Praveen Kumar and Janardhan మాకు దొరికాడు బేగంపేట రైల్వే స్టేషన్లో. బాలుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. బాబును కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. अब मैं बहुत अच्छा महसूस कर रही हूँ कि पुलिस की मदद की वजह से आज मेरा बच्चा मेरे हाथों में है। तो कितना देर आप बच्चे उधर रहे उसके बाद? 1 महीना रहा। ओके, फोन करा उन लोग आपको? जी नहीं, किडनैपर 12 दिसंबर को SMS किया। ओके, अब वैसे फील हो गया अभी बहुत अच्छा लग रहा मुझे। కేసులో పట్టుబడ్డ ఈ ముఠాపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. నిందితులు ఇంతకు ముందు ఏమైనా కిడ్నాప్లకు పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నారు.